వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొప్పుడిలో ప్రజాగళం సభ ప్రభంజనంలా జరిగిందన్నారు. బొప్పుడి సభకు 12 కిలోమీటర్ల దూరంలో తాను ట్రాఫిక్లో ఇరుక్కుపోయానంటే సభకు ఎంత భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారనేది అర్థం చేసుకోవాలన్నారు కన్నా లక్ష్మీనారాయణ. సభలో ఒక భాగం ప్రజలుంటే 3 భాగాలు సభ బయట ట్రాఫిక్లోనే ఉన్నారన్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో, జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీస్ వ్యవస్థ తీవ్రంగా వైఫల్యం చెందిందని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బొప్పూడిలో జరిగినటువంటి మహాసభ అది ఒక జన ప్రభంజనం లాగా జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి సభలాగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరి ఆ సభలో పార్టిసిపేట్ చేయటం, అసలు ఆ ఏరియా మొత్తం కూడా నేనైతే 15 కిలోమీటర్ల దూరంలో బొప్పుడికి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ప్రధానమంత్రి గారి సియాఫ్లో నేను ఉన్నాను. అక్కడికి చేరుకోగలను లేదు అనేటువంటి ఒక భయం నాలో పట్టుకుంది. 15 కిలోమీటర్లు కూడా ఎటు చూసినా కూడా 15 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది. గ్రౌండ్లో ఉన్న జనం ఒక భాగమే ఉన్నారు, 3 భాగాల జనం బయటే ఉన్నారు. పోలీసు తీవ్రంగా వైఫల్యం చెందింది. మీటింగ్ ప్లేస్కి సరిగ్గా జనాన్ని చేరనీయకుండా మధ్యలోనే ఆపేసి కిలోమీటర్ల లెక్క ట్రాఫిక్ జామ్, కావాలని ట్రాఫిక్ జామ్ సృష్టించినటువంటి పరిస్థితి. మరి కొంతమంది వైసీపీ నాయకులు ఓటమి భయంతో తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎంతో సమయం లేదు, ఎన్నికల్లో ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా